ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం, ఎన్నిసార్లు గెలిచినా మచ్చలేని నాయకత్వం, జనం జేజేలు అందుకుంటున్న ప్రజానాయకులు మా అన్న ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇంకా మరెన్నో విజయాలు సాధించి మాగుంట వంశకీర్తిని పెంచాలని ఆకాంక్షిస్తున్నాం. ఇట్లు దుగ్గిరెడ్డి వెంకటకృష్ణారెడ్డి, మార్కాపురం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్. నమస్కారం. ఇటీవల కాలంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మన షర్మిలమ్మ గారు టీటీడీ దేవస్థానం డబ్బులతోటి 5,000 దేవాలయాలను దళితవాడల్లో కడతామంటే ఆమె సొమ్మేదో పోయినట్లుగా తెగ గగ్గోలు పెట్టి ఆ డబ్బులేదో ప్రజలకు సేవ చేయొచ్చు కదా అనే మాటలు మాట్లాడుతూ వక్రీకరించి హిందువుల సొమ్ము ఎవడబ్బ సొమ్ము అన్నట్టుగా హిందువుల సొమ్ము హిందువులు దాపెట్టుకున్న డబ్బులు దేవాలయాలు కడితే ఈ యొక్క దళితవాడలో వాళ్ళ భర్త బ్రదర్ అనిల్ గారికి ఇబ్బంది జరుగుద్దని మత ప్రచారాలు ఆపుకోవడానికి, దళితవాడలో మత ప్రచారాలు చేసుకోవడానికి మీ భర్త దగ్గర ఉన్నటువంటి యొక్క దశమ భాగం ఏమైతే ఉన్నాయో వాటితోటి ప్రజాసేవ చేయొచ్చుగా. మరి వాడవాడల్లో చర్చీలు కట్టుకుంటూ మరి మీ భర్త అనిల్ చెప్పాడా మీకు ఈ మాట మాట్లాడమని? అదేవిధంగా ఫిరోజ్ ఖాన్ మనవడు ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఫిరోజ్ ఖాన్ మనవడు ఆయన చెప్పిస్తున్నాడు మీతోటి ఈ మాటలు. హిందువుల వాళ్ళు ఎందుకు వస్తున్నారు మీరు? అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా? హిందువుల డబ్బులతోటి రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి దళితవాడల్లో 4-5 సెంట్ల భూమి ఉన్న చోటల్లో కట్టుకోమంటున్నారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారము. ఈ ఆచారాలు దోలి రావద్దు. మీరేమన్నా తిరుపతి గుండు కొట్టించుకున్నారు ఏదన్నా మీరు మీ కుటుంబము? అదేవిధంగా కుటుంబంతో వెళ్ళి ఎప్పుడైనా పట్టు వస్త్రాలు సమర్పించారా? ఎందుకు మాట్లాడుతున్నారు హిందువుల గురించి? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉందా లేదా? అందువల్ల దయచేసి హిందువుల క్షమాపణ చెప్పాలి. హిందువుల డబ్బులు మేము ఏమైనా చేసుకుంటాం, హిందువుల అభివృద్ధికి ఖర్చు పెట్టుకుంటాం. దయచేసి మీ వారు బ్రదర్ అనిల్కు చెప్పండి, లేదా మీ ఫిరోజ్ ఖాన్ మనవడు రాహుల్ గాంధీ గారికి చెప్పుకోండి ఈ విధంగా మా హిందువుల జోలు రావద్దని. దయచేసి దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా స్పందించాలి. ఈ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారో మాకు కూడా తెలుసు అనుకోండి. అందువల్ల షర్మిలమ్మ గారు దయచేసి అర్థం చేసుకోండి. హిందువుల జోలొస్తే గతంలో ఎక్కడ ఎవరేమయ్యారో అందరికీ తెలుసు. మీ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. దయచేసి నమస్తే.